ఎగ్ కర్రీ అండి. బాయిల్ చేసుకొని ఉప్పేసి ఉడకబెట్టుకొని తొక్కులన్నీ తీసేసుకొని నూనెలో అలా వేయించుకున్నాను. బాగుంటాయి. తర్వాత పక్కకు తీసుకున్నాను. అదే బాండీలో టమోటా, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు వాడ్చుకున్నాను. అలా వాట్ చేసుకొని ఇప్పుడు చేసిన విధానంగా అయితే చాలా బాగుంటుందండి. ఇదొక టైపు తీసుకున్నాను కదా, అవి వేగిపోయినాయి. వేగిపోయిన వాటిని అల్లం, జీడిపప్పు, 5 జీడిపప్పులు, అల్లం, చిన్నుల్లిపాయ, ఆల్రెడీ మనం వేయించుకున్న టమాటా, పెద్ద ఉల్లిపాయలు మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కూర చపాతీలో కూడా బాగుంటుందండి. దోశలు మళ్ళీ ఆల్రెడీ నూనె ఉన్న బాండీలో వేసుకున్నానండి. మనం గుడ్లు వేయించుకున్నాం కదా, దాంట్లో వేసుకున్నాను. కొంచెంసేపు అలా తిప్పుకోవాలి మనం. కొద్దిగా ఆల్రెడీ వేగింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. మనం ఆల్రెడీ వేయించి తీసుకున్న టమోటా, పెద్ద ఉల్లిపాయ కదా, తిరగమాత వేసుకుంటూ నేను కొంచెం ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అట్లా వేసుకున్నానండి. చూడండి బుడకల్లాగా వస్తుంది కదా, అట్లా 2 నిమిషాలు అలా ఉడకగానే మనం మళ్ళీ ఉప్పు, కారం దానికి తగినంత అండి. కొంచెం స్పైసీ కావాలని నేను కొంచెం స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఉంటుంది దాంట్లో, చూసుకొని వేసుకోండి. మీ కారం మీకు తినబుద్ధి తగినంత. చూడండి ఎలా ఉడికిందో. అలా ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ వేసుకున్నాను నేను. ఎందుకు కొంచెం వాటర్ వేసుకుంది, లూజు కోసం, మళ్ళీ గట్టి పడినట్టు ఉంటుందని. దీంట్లో చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చండి. అది వేరే ఫ్లేవర్ వస్తుంది. ఎగ్స్ కాబట్టి ఎగ్ లాగా. తర్వాత ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకొని వాటితో పాటు ఉడికేటట్టండి. వాళ్ళు వేయించినవి కాబట్టి బాగా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ దాంతో పాటు ఉడికేటట్టు చపాతీలో, దోశలో కూడా చాలా బాగుంటుందండి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకొని అది 2 నిమిషాలేనండి, అవసరం లేదు. ఒక చూడండి ఎలా ఉడుకుతున్నాయో అంతే. తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటానండి. అందుకో కొంచెం పెరుగు వేసుకున్నాను. బాగుంటుంది అదొక ఫ్లేవర్. ఎగ్ కదా, ఎగ్కి కొంచెం పెరుగు పెడితే టేస్ట్ వస్తుంది. అచ్చ టమాటా గుజ్జు కాకుండా. మన హోటల్లో తెచ్చుకుంటాం చూడండి, ఈ టైప్ గుజ్జు ఇలాగనే ఉంటుంది. కాకపోతే దాంట్లో బిర్యానీ మసాలాలు వేస్తారు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరికే తెలిసి ఉంటే మెసేజ్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టయినట్టయితే ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.